ఉంది. అవునా? అంటే 2025 ఓకే. ఇప్పుడు ఎలా ఉంది సిటీ, ఈ ఏరియా ఆఫ్టర్ 5 years ఎలా ఉందో రివ్యూ పెడుతుంటాను. ఇదంతా రోడ్డు ఇవాళ ఇప్పుడు ఇదంతా ఒక జంగల్ చూడండి, ఈ తాడి చెట్లు ఇంత 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 అడవి. ఇది ఇవాళ ఎంత డేటు? 10th సెప్టెంబరు 2025లో తీస్తున్న వీడియో. ఇది ఎగ్జాక్ట్గా మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్లో 2030లో తీస్తా. ఇది అసలు ఎట్లా అయిపోతాయి అంటే ఇంకా అసలు గుర్తుపట్టలేము. అంటే గుర్తుపట్టాలి ఆ లెవెల్లో అట్లా గుర్తుపట్టాలి. అది ఎవ్రీ 5 yearsకి అట్లా మనం పోయినప్పుడల్లా వీడియోస్ పెడతాం. రాంపల్లి రోడ్ అయినా అనుకుంటాం. అసలు ఇది రాంపల్లి గుర్తుపట్టలేరు. అసలు ఇది ఎమ్నంపేట ఇలా ఉంది. ఎమ్నంపేట ఇంకా అసలు మల్టీప్లెక్స్లు, డూప్లెక్స్లు, విల్లాలు అసలు గుర్తుపట్టలేరు. అప్పుడు 1 yearలో చేంజ్ అవుతుంది. కానీ ఈ రియల్ ఎస్టేట్ డౌన్ అవడం వల్ల అట్లీస్ట్ 3 yearsలో కంప్లీట్గా డౌన్. ఎంత డెవలప్మెంట్ అవుతుంది. అయితే ఒకప్పుడు ఏం లేకుండా 2009-10 ఇప్పుడు ఎవ్రీ 5 years ఒక స్టేజ్ దాడుతుంది. నార్మల్గా ఎక్కువ ఆంధ్ర పీపుల్స్ అంతా ఎటు మైగ్రేట్ అయ్యారంటే శ్రీశైలం హైవే, షాద్ నగరు, విజయవాడ హైవే ఇది బాగా డెవలప్ చేశారు. ఇన్వెస్ట్ బాగా పెడితే భయపడారు. ఎట్లా పెట్టారు? కుకట్పల్లి మొత్తం వాళ్ళదే. వనస్థలి ఎట్లా పెట్టారు? ప్రగతి నగర్. ఇప్పుడు కోట్లు ధైర్యంతో పెడతారు. రాక్పూడ్ స్కూల్ నుంచి ఇటు మొత్తం ఇప్పుడు ఓన్లీ గ్రీనరీ. బట్ నెక్స్ట్ 5 years తర్వాత మొత్తం అసలు డబల్ రోడ్ అవుతుంది. డబల్ రోడ్ మళ్ళీ మొత్తం హోటళ్ళు, ఫ్లాట్లు, బిల్డింగ్సే ఉంటాయి. మొత్తం 1 year బ్యాక్ లేదు ఇలా, ఇప్పుడు వచ్చింది. మంచి నడుస్తుంది వీళ్ళకు. చాలా అయితే ఈ అవుటర్ రింగ్ రోడ్డు వేసింది కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. అందుకే ఇక్కడ నర్సరీ ఉంటుంది. ఈ నుంచి ఇది ప్రైవేటు, ఈ నుంచి ఇదంతా గవర్నమెంట్. ఈ నర్సరీ ఇవన్నీ అవే మొత్తం ల్యాండ్ అంతా గవర్నమెంట్ ల్యాండ్. డంపింగ్ యార్డ్ పెట్టిండు పైన. మీకు ఇప్పుడు చూపిస్తా. మీరు విండో దించినట్టే కూర్చోలే. అదంతా డంపింగ్ యార్డ్. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, మొత్తం డంపింగ్ యార్డ్. ఈ అద్దం తీస్తే మనం స్మెల్ తెచ్చుకోలేము, అంత గాలి స్మెల్ వస్తుంది.